సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఈ బ్రేక్ డాన్స్ కూడా స్పాట్ లో చేసే వల్ల స్పాట్ లేదు, అది కొంచెం రిహర్సల్ చేస్తాం. అది కూడా అక్కడే స్పాట్ లో మీన్స్ నైట్ రిహర్సల్, డే షూటింగ్ అలా చేసాం. చిరంజీవి గారు, విజయశాంతి గారు వచ్చి అది ముందు పట్టుకోవడమే కష్టంగా ఉండేది. మెడ అంతా ఇలాగ పోయి రావాలి కదా. అది ఇదేదో డబ్బా ఇలాగ ఉంది అనుకుని అందరికీ నొప్పులే, బాడీ ఎంత పెయిన్ పాపం. అది కాశ్మీర్లో ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి. చిన్న నొప్పి పెద్ద నొప్పిగా ఉంటుంది అక్కడ చలిలో. కానీ ఆ సాంగ్ అసలు మీరు వెళ్ళిన రోజు సాంగే జరగలేదంట. ఫస్ట్ సాంగ్ ఎక్కువ రోజులే ఇచ్చారండి షూటింగ్ కి, 4-5 రోజులు చేసాం అనుకుంటారు. డ్యూయట్ సాంగ్ ఉంది కదా, బ్యూటిఫుల్ సాంగ్, అందులో విజయశాంతి చిరంజీవి గారిది. ఆ సాంగ్ 3 రోజులే చేసాం. డ్యూయట్ ఉంటే 3 days ఇస్తారు నాకు, గ్రూప్ ఉంటే 4 days, రాను చిరంజీవి గారు అందరూ చెప్పి 5 days. చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, రాధా గారిది కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రాధికా గారిది అయితే ఇంకా అల్టిమేట్. రాధిక చిలిపిగా చేస్తుంది, అది నేను కొంచెం ఎక్స్ట్రాగా మసాలా వేసుకుంటుంది. భానుప్రియ గారిది అయితే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ, క్లియర్, అలా గీసినట్టుగా ఉంటుంది. ఈ చెయ్యి ఎంత వచ్చిందో అంతే వస్తుంది ఆవిడకి. ఆ చెయ్యి కూడా ఇలా చూస్తుందో అలాగే ఇలా చూస్తుంది. ఇంత టైం ఉన్నా చాలు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు మనకు ఉన్నారు, మన సౌత్ లో ఉన్నారు, నార్త్ లో కూడా ఉన్నారు. భానుప్రియ గారు లాంటి డాన్సర్ ని ఇంకా చూడలేం కదమ్మా. అంటే మీరు చేసిన వాళ్ళ వాస్తవంగా మాట్లాడుకుంటే క్లాసికల్ షీఈ్ వెరీ గుడ్ అండ్ ఫోక్ ఆల్సో షీఈ్ వెరీ గుడ్. ఫోక్ టైపు ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ టకటకటగానే మారుతుంది. బికాజ్ ఆఫ్ క్లాసికల్ బాగా లోపల ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ భావానికి వెళ్ళడం కొంతమందికి రాదు. క్లాసికల్ చేస్తే క్లాసికల్ లాగానే చూస్తారు, ఆ హిస్టారికల్ లుక్లోనే చూస్తారు. అంటే వేరే టైప్ సాంగ్స్లో వచ్చిన భానుప్రియలో ఏముంది, మోడర్న్ వస్తే మోడర్న్గా మారిపోతుంది, ఫోక్ వస్తే ఫోక్ లాగా మారిపోతుంది. అండ్ క్లాసికల్ తనకి ఈజీ పెట్టింది పేరు. ఆమె కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా మీరు వచ్చేటప్పుడు నేను చుక్కల పల్లకిలు ఆ సాంగ్ చూస్తున్నాను. మీరు అన్నట్లుగా భానుప్రియ గారు ఇది ఎట్లా వెళ్తుందో ఇది కూడా అంతే. అవునవును, ఊముట్లు చాలా పట్టుకుంటుంది, తను క్లియర్గా చేస్తుంది. హీరోని మర్చిపోవచ్చు కదా భానుప్రియ గారి ఫ్రేమ్ లో ఉంటే ఎక్కడైనా? లేదు, నిజంగా చెప్పండి. అలా లేదు, ఎప్పుడూ లేదు. హీరోయిన్ బట్టే హీరోయిన్, అంతేనా? అంతే. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓన్లీ హీరోయిన్ మీద కథ వెళ్తుంటే అది వేరు, ఆ సినిమాలు వేరు. బట్ మిగతావి కమర్షియల్ సినిమాలు, గ్లామరు, పాటలు, డాన్సులు అంటే హీరో కదండి. కోర్స్ అయినప్పటికీ హీరోకి ఈక్వల్ గా ఆడే హీరోయిన్స్ లేరు అప్పుడు అంతమంది. అలా ఒప్పుకోవచ్చు, కానీ ఒక 4-5 మనకి మంచి హీరోయిన్స్ ఆడేవాళ్ళు కూడా ఆడారు కదా. విజయశాంతి గారు, అవును, విజయశాంతి గారు, రాధా, మన భానుప్రియ గారు, రాధిక, ఇంకెవరున్నారు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆడారు. ఒక 5-6 సినిమాలు చేసి వెళ్ళిన వాళ్ళు కూడా డాన్స్ చేసేవాళ్ళు, ఆడిచ్చారు వాళ్ళని, అంతే. ఆడిచ్చారు, ప్రాణం పెట్టారు. ఇది మనమే చెప్పుకోకూడదు కదా, వాళ్ళే చెప్పుంటే. కానీ మర్చిపోతారు కొంతమంది. వీళ్ళందరూ మనకి దగ్గరలో తపన ఉంది కాబట్టి వాళ్ళకి హీరోలు మన వాళ్ళందరికీ ఎక్కువ సౌత్ ఎస్పెషలీ ఎక్కువ కష్టపడి పనిచేసేది సౌతే. వాళ్ళు చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటారు. ఎవరు నార్త్ వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో పాటలు ఫినిష్ చేయలేదు కదా. కానీ మీకన్నా ఎక్కువ మీ దగ్గర పనిచేసే మీ అసిస్టెంట్లు వాళ్ళకి ఎక్కువ మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ స్టెప్లు ప్రాక్టీస్ చేస్తారు. హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్టెప్లు ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ఫైనల్లో మీరు వచ్చి కూర్చుంటారు. మానిటర్ కూడా లేదు అప్పుడులో, షార్ట్ లో ఉండి కట్టగొచ్చిన లేదో చూడాలి, కెమెరా పక్కన నిలబడి చూడాలి. కెమెరా కన్ను ఎక్కడ పడతారు అక్కడే మా కన్ను కూడా పెట్టుకుని కొంచెం అలా మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అసిస్టెంట్లుగా అయిన వాళ్ళు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ కూడా అయ్యారు. బట్ హైదరాబాద్తో మీకు ఒక మర్చిపోలేని అనుబంధం కాబట్టి మీ దగ్గర అసిస్టెంట్కి చేసినామా, స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. నేను చిన్న సస్పెన్స్, ఆమెను ఒక 2-3 మంచి ఎక్స్పీరియన్స్లు అడుగుదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారక్క? ఏంటి లొకేషన్లో ఉన్నాడు, వెనకేదో ఉంది అని షాక్ అవుతున్నారా?
మీకు ఒక చిన్న సస్పెన్స్ అక్క. చెప్పండి. నేను అక్కకి ఏం చెప్పానంటే వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి అక్క ఒకసారి, చాలా రోజులు అయిపోయిందని చెప్పాను అంతే. ఇప్పుడు మీ ముందు ఎవరు? ఒక హీరోయిన్ అనమాట, అప్పుడు స్టార్ హీరోయిన్, బ్రేక్ డాన్స్లు చాలా బాగా చేస్తారు ఆమె. సుచి సుచిత్ర గారు ఎలాగున్నారు? మాస్టర్జీ, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను మాస్టర్జీ, చాలా చాలా. అలాగే ఉండాలి. అలా చాలా బాగున్నానంటే ఎంతో సంతోషంగా ఉంది వినడానికి. అలాగే ఉండాలి ఎప్పుడు. అలా ఉన్నావని తెలుసు నాకు, అయినా కూడా ఫార్మాలిటీకి అడుగుతున్నాను. రాలేదే, వస్తామనుకున్నాను. మాస్టర్జీ మా మామగారికి ఒంట్లో బాగాలేదు మాస్టర్జీ. ఓ సారీ. అందుకని, Sorry. రాలేదు. అక్క మీ కళల్లో ఆనంద బాష్పాలు అలా కనిపించేస్తున్నాయి వీడియో కాల్లో కూడా. మాస్టర్ గారు గ్రేట్, ఓకే. ద ఓన్లీ ఉమెన్ హు డిడ్ వండర్స్ ఇన్ ఇండస్ట్రీ. ఎస్. తారా గారు అంటే అందరూ వణికిపోతారు. డాన్సర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా భయంగా వాళ్ళు ఇలా చేతులు కట్టుకుని వర్క్ చేసాం అందరం. మాస్టర్ గారు అంటే అంత గ్రేట్. ఓకే. ఎన్ని ఫిలిమ్స్ తెలుసా మాస్టర్ గారు చేశారు? ఓకే. చాలా సాంగ్స్. నేను ఆవిడ దగ్గర వర్క్ చేసిన ఫిలిమ్స్ వచ్చి ఆఖరి పోరాటం, దాంట్లో అబ్బది నిసోకు సంథింగ్ మాస్టర్ గారితో వర్క్ చేశారు. అసలు మెమరీస్ అంటే నాగార్జున. అక్క చిరంజీవి గారితో వర్క్ చేసిన సాంగ్స్ మీకు ఏమన్నా గుర్తున్నాయా? అదే చిరంజీవి గారి తోటి నేను అంటే మాస్టర్ గారి దగ్గర నేను వర్క్ చేయలేదు అప్పుడు. ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఎంతో మంది వర్క్ చేశారు మాస్టర్ గారి దగ్గర. మీకు గుర్తున్న ది బెస్ట్ టాప్ ఒక 5 సాంగ్స్ మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అబ్బది నిసోక్ ఎంత బాగా చెప్పారు. అట్లనే మాస్టర్ గారికి చాలా సాంగ్స్ చేశారు వేలల్లో. కొన్ని మీలాంటి వాళ్ళు అడిగితేనే సాంగ్స్ లెక్క పెట్టాలంటే నా జీవితం అయిపోతుంది. జీవితం అంతా బాలకృష్ణ అంటే గుర్తొచ్చింది బంగారు బుల్లోడు, రవీనా టండన్. కొరియోగ్రాఫర్స్ అయితే నిలబడగలరు అని చెప్పేసి ఆవిడే మాకు రూట్ వేసింది. ఓకే. సో ఆవిడ వలన మేమందరం హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఆవిడ దగ్గరే పనిచేశాను నేను. మాస్టర్ గారితో రూమ్ లో ఉన్నప్పుడు ఆవిడ బయట అంత సింహం లాగా ఉంటారు, కానీ సీతాకొక్క చిలుక లాగా సున్నితంగా ఉంటుంది ఆవిడ మనసు. ఓకే. నాకైతే ఆశ్చర్యం వేసింది ఒకసారి రూమ్ లో ఉన్నప్పుడు. నేను చెల్లా చెదురుగా ఉంటానన్నమాట. అంటే బాత్రూమ్ లోపలికి వెళ్ళినా నీళ్లు కొంచెం మిగిలి చేసేదాన్ని, అలా పిచ్చి పిచ్చిగా ఉండేదాన్ని. ఆవిడైతే నన్ను కరెక్ట్ చేసేవారు. అది నేను ఇప్పటికీ మర్చిపోను. బాత్రూమ్ లోకి వెళ్ళిన ప్రతిసారి నాకు గుర్తొస్తుంది. ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేయాలమ్మా, వంపేసి బోర్లించి పెట్టాలి అన్నారు. నేను అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఓకే. ఓకే. సెట్ లో ఎనీ మెమరబుల్ మూమెంట్, ఫన్ సిచ్యువేషన్స్ విత్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్? సెట్ లో ఇంకా మూమెంట్స్, కొంతమంది హీరోయిన్స్ మాస్టర్ ను చూసి భయపడతారు, అసిస్టెంట్లే వెళ్ళి మూమెంట్స్ చెప్పి రావాలి, ఆమె మాట్లాడరు, హీరోయిన్స్ కూడా ఆమెతో మాట్లాడరు, ఈమె కోపం చూసి అంటుంటారు. అవును, అదైతే నిజమే. అసలు ఎక్కువ మాట్లాడేది లేడీ అసిస్టెంట్స్ తోటే ఎక్కువ మాట్లాడతారు. ఓకే. ఆవిడ అసిస్టెంట్, బాయ్ అండ్ గర్ల్ అసిస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఓపెన్ గా మాట్లాడతారు. నా దగ్గర అలా మాట్లాడేవారు. నాకు సెట్ లోపలికి వెళ్తే అక్కడ చిరంజీవి గారా లేకపోతే బాలకృష్ణ లేకపోతే ఎవరని కాదు, నాకు ఓన్లీ తారా మాస్టర్ గారు తప్ప ఇంకెవరు కనిపించేవారు కాదు. ఆవిడ అక్కడ నవ్వారా, ఓకే మనం కరెక్ట్ గా చేసాం. ఆవిడ నవ్వలేదా, మనం ఏం తప్పు చేసాం రా బాబు అని చెప్పేసి భయపడేదాన్ని. సో ఎవ్రీథింగ్ ఆవిడ్ని చూస్తూ ఉండేదాన్ని. మాస్టర్ గారు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు షార్ట్స్, షీ వాజ్ నడిచే వర్క్ అన్నమాట. ఓకే. ఓకే. మీకు బాగా నచ్చే క్వాలిటీ సుచిత్ర గారిలో, అంటే మాస్టర్ అయిపోయారు తర్వాత? డెఫినెట్ గా చాలా 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 గ్రేట్. నాకు సుచిత్ర, మీ గురించి చెప్తున్నారు తారా మాస్టర్, చెప్పండి. సుచిత్ర నాకు సుచిత్ర రాక మునుపు వేరే అసిస్టెంట్ కళా డాన్స్ మాస్టర్ కదా, ఆవిడ కూడా చేసింది, ఎక్కువ చేసింది ఆవిడ. తర్వాత వేరే తర్వాత సడన్గా నాకు ఈ దేవకన్య దొరికింది.
ఓ అప్సరా అలా చూశాను. అసిస్టెంట్గా చేస్తారు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అని ముందు ఐడియా లేదు తనకి. నాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, పెద్ద ఐడియా లేదు సినిమాలో రావాలి అది ఇది అలాగని, కానీ ఇప్పుడు చేస్తున్నారు అని ఒక డాన్సర్ చెప్పి సరే నేను చెప్పడం రావడం జరిగింది. నేనైతే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చూసేదానికి అందంగా ఉంది, కర్లీ హెయిర్గా ఉంది, బాగా బ్యూటిఫుల్గా ఉంది, బాడీ ఫిజిబుల్గా ఉంది, డ్యాన్స్ చేసేదానికి ఏం కావాలో అలాగా కంఫర్టబుల్గా డ్యాన్స్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక లైన్ కాదు, 2 లైన్ కాదు, మొత్తం చరణాలు పల్లవిలు మొత్తం కంపోజ్ చేసిన అలా చేసి పడేసింది. అమ్మ బాబు దీన్ని ఇవన్నీ వదలకూడదు, మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే చాలా కాలం అసిస్టెంట్గా ఉంటే నాకు కంఫర్టబుల్, అంతే కదా మనం అనుకుంటాం. ఒక మంచి వర్కర్ మనకు దొరికితే ఐఎమ్ హ్యాపీ. చాలా సంతోషపడ్డాను, చాలా బాగా సెట్ అవుతాను. అయిపోయింది. అదే పాత అసిస్టెంట్ పోతాను, పోయే వాళ్ళని మనం ఆపలేము కదా, పోతూ ఉంటారు. అలాగని సుచిత్ర అంటే బాగా ఇంట్రెస్టింగ్గా, నేను బాగా ప్రేమగా మా ఇంట్లో ఒక చిన్న పాపగా అలా చూసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర గుర్తొస్తుంది, అందుకనే లైన్లో తీసుకుందాం. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర ఎక్కడ ఉంది, ఏ ఇంట్లో ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు కాదు, నేను బిజీగా ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని, చూడలేదే అని. మీ వారిని అప్పుడప్పుడు చూస్తాను ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ. తెలుసా వాళ్ళ వారు ఎవరు? ఖచ్చితంగా రండి. చంద్రబోస్ గారు తెలుసు, అప్పుడే తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడే తెలుసు. ఇప్పుడు అడుగుతున్నారు తెలుసా అని. అయితే మీ లవ్ స్టోరీ ఇక్కడ అడుగుతానక్క. లేదు, నేను అంత ఇదిగా ఆయన ఈజ్ గ్రేట్. అందరూ ఇప్పుడు మొన్న కూడా ఏదో మాట్లాడుతున్నాం, బట్ అలాగే ఈజీగా మాట్లాడాను. వేరే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది నాకు. ఎక్కువ పరిచయం లేని వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడాలనో, ఎంత చెప్పాలనో, ఏం చెప్పాలనో అంతే చెప్పాలి. చెప్పారా? అడిగినప్పుడు చెప్పారా పెళ్లి చేసుకుంటున్నాను? ఇంకా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది వచ్చి. అంటే పెద్దవాళ్ళకి ఎవరెవరికి చెప్పాలనో అందరికీ తను చెప్పింది. నాకు తెలిసి నాతో కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అయినాను, అంతే కదా. మనం డ్యాన్స్ కోసం వద్దని ఎవరైనా చెప్తారా? చెప్పకూడదు. సో షీఈ్ వెరీ గుడ్ వర్కర్. తర్వాత కూడా నేను విన్నాను, మాస్టర్ అయింది. తర్వాత బాగా మంచి పాటలు చేసిన, మంచి హిట్ సాంగ్స్, చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు సడన్గా గుర్తు రావటం లేదు, సారీ, ఏమనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సుచిత్ర మాస్టర్ని చూసి మీరు? ఎన్ని సంవత్సరాలు అయింది సుచిత్ర? చాలా సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయిపోయిందా మీరు? ఇక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నాం, వస్తున్నాం. నేను వర్క్ చేయడం తగ్గించి 15 years. తగ్గించంటే ఆటోమేటిక్గా తగ్గింది. ఓకే, ఎవరెవరో రాగానే సరే మన రేపు గురు శిష్యుల్ని కలపొచ్చా? ఓకే, ఇల్లు తెలుసు, వస్తాం. మధ్యాహ్నం భోజనానికి వస్తాం. అలాగే సన్నగా అలాగే ఈ తరం వాళ్ళతోటి కూడా ఈజీగా పోటీ పడగలరు. చాలా మంచి పాటలు చేస్తావు, చాలా సంతోషపడ్డాను. నీ కొరియోగ్రఫీ చూసి నేను నేర్చుకున్నాను కొన్ని, ప్రామిస్. చాలా చిన్న సూక్ష్మలుగా చేసే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ చాలా బాగా చేసావు అప్పట్లో. చాలా మంచి టాక్. ఐ ఫీల్ హ్యాపీ, రియలీ. నేను తీసుకొస్తాను. చాలా సంతోషపడ్డాను. నాకు ఏదన్నా ఎవరికైనా సరే ఒకలాగా ద్రోహం చేసి ఒకలాగా బాగుంటూనే వెనకాల పొడిచి వెళ్ళిపోతే అది కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏ జీవికైనా వస్తుంది. నాకు ఏమి చేయని వాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎవరు కోపడతారండి? నేను అందరితో బాగా పనిచేశాను, ఎవరిని ఏమీ నొప్పించలేదు. వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, నేను నా క్రియేషన్లో ఉంటాను. అయ్యో రిహర్సల్ చేయకుండా ఈ సాంగ్కి వచ్చేసామే, ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, బాగా చెప్పకపోతే హీరో కోపం చేసుకుంటారు, లోపల అనుకుంటారు, కోపం చేసుకోకపోయినా లోపల అనుకుంటారు. డైరెక్టర్కి నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్కి. అవన్నీ అది తీసుకునే 1000 రూపాయలైనా 1500 నేను దాని గురించే కష్టపడేదాన్ని. కానీ నా సరౌండింగ్కి నేను ఏదో బాగా వేరేలాగా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండాలి, అల్లరి చేసుకుంటూ ఉండాలి, అలాగా. అందుకే గొప్ప మాస్టర్ అయ్యారు. రేపు ఉంటున్నారు కదా మాస్టర్ మీరు? ఉంటున్నాను. ఏంటి మీ గురు శిష్యుల్ని కలుపుదామని రేపు? అలాగే ఎప్పుడైనా కలవచ్చు దాన్ని. ఓకే అక్క, రేపు కలుద్దాం. తన టైమింగ్, తన షెడ్యూల్ ఏంటో కనుక్కోండి ముందు, తన షెడ్యూల్ కనుక్కోండి. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు నా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అలా కనెక్ట్ అయినందుకు కాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ
నమః మా మాస్టర్ గారికి. మీ గురువు గారిని తీసుకొస్తాను మీ ఇంటికి. ఖచ్చితంగా తీసుకురా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. యా. అబ్బా 30 సంవత్సరాలు అయిపోయింది ఒకరినొకరు చూసుకొని. ఇక్కడ చూసుకొని నాకే ఇప్పుడు షాక్ గా ఉంది. తను మారింది, కొంచెం మారింది. ఇలా మారిన తర్వాత చూడలేదు. సూపర్.